ఈరోజు మటన్ క్యాప్టెన్ అనే సరికొత్త వంటకం మీకు చూపించబోతున్నాను. మటన్ క్యాప్టెన్కి కావలసిన పదార్థాలండి: మటన్, ఆనియన్, పొటాటో, గరం మసాలా దినుసులు, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా, కొంచెం గసగసాలు, కొంచెం షుగర్, కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిరపకాయలు, సాల్ట్ కావాలండి. ఇప్పుడు మటన్ క్యాప్టెన్ చేసుకునే విధానం చూద్దామా మరి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మటన్ని ఫస్ట్ సాల్ట్, కొంచెం టర్మరిక్, కొంచెం కారం వేసి బాయిల్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. లైట్గా షుగర్ వేస్తున్నానండి. జస్ట్ కొంచెం వేస్తున్నాను, క్యారమిల్ అవ్వడం కోసమని. జస్ట్ కొంచెం. కొంచెం షుగర్ వేసాను. ఇప్పుడు మటన్ వేస్తున్నానండి. మటన్ వేస్తున్నాను ఈ దీంట్లో. ఇప్పుడు జస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇది జస్ట్ బాయిల్ అయ్యాక మనం ఇందాక గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, రెడ్ చిల్లీ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి, పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఈ అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంచి ఫ్లేవర్ అరోమా వస్తుందండి. ఈ అరోమా వచ్చిన తర్వాత మనం అవి ఆనియన్ను, గరం మసాలా, గసగసాలు, ధనియాలు, జీరా అన్నీ గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్లో నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. తర్వాత దీంట్లో కలుపుదామండి పేస్ట్ని. ఇప్పుడు గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు ఆనియన్ ఏదైతే జీరా, ధనియా, గసగసాలు, ఎండుమిర్చి ఏదైతే ఉందో అది పేస్ట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు అది దీంట్లో వేస్తున్నానండి. ఈ మటన్లో వేసాను. ఈ మటన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వేసేసాను మసాలా అంతా. కొంచెం వాటర్ వేసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్. ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఉప్పు కారాలు తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే 1 చిన్న టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే ఇందాక మటన్ బాయిల్ అయ్యేటప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను. కారం ఎండుమిరపకాయ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా మనకి దీనికి వస్తుంది. మటన్లో కూడా మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవరు మనకి ఆ కారం ఈ కారం 2 కలిపి సరిపోతుందండి. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడాలి. ఇప్పుడు మనం పొటాటో కూడా వేసుకుందామండి. పొటాటో మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పొటాటోని కూడా వేసి ఈ మసాలాలో మనం
బాయిల్ చేసుకుందాం. ఈ మటన్ క్యాప్టెన్కి ఇదొక ఇంగ్రీడియంట్. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో నేను వెజిటేబుల్స్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ కూడా తింటున్నట్టు ఉంటుంది. మనం నాన్ వెజ్తో పాటు కూడా ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు కూడా మటన్ విడిగా వండుకుంటుంటారు, వెజిటేబుల్స్ వేడిగా వండుకుంటుంటారు. కాకపోతే ఇవన్నీ పాతకాల వంటలు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ అంటే అమ్మమ్మలు కానీ, మన అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ ఈ వంటకాలు తెలుసుంటాయి వాళ్ళకి. మనకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఇవన్నీ తెలియకపోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో కూడా కొంతమంది చేసుకుంటున్నారు. కొంచెం ట్రెడిషనల్ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది చేసుకుంటున్నారు ఇలాంటి వంటలు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే రకం కాదు కదండి. అన్ని రకాలు చేసుకుంటూ ఉంటేనే మనకి ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. రకరకాలు చేసుకోగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం, ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ క్యాప్టెన్ రెడీ అయిపోయిందండి. మంచి కలర్ వచ్చింది, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందామండి. ఇందాక మటన్ ఉన్న దాంట్లోనే నేను తీసి పెడుతున్నాను, చూడండి. నోరు ఊరించే మన మటన్ క్యాప్టెన్ రెడీ అండి. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ చేసుకొని రుచి చూడండి, చాలా బాగుంటుందండి. పొటాటో ఉంది, చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు పొటాటోని. పెద్దవాళ్ళు కూడా పొటాటో ఇష్టపడని వాళ్ళనే ఉండరు. ప్రతి ఒక్కరూ మటన్ని బాగా ఇష్టపడతారండి. ఇప్పుడు నోరు ఊరించే మటన్ క్యాప్టెన్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అండి. నెక్స్ట్ వీడియోలో మరి ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.